నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాంపల్లిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం, గౌరెల్లి ప్రాజెక్టు ద్వారా కాలువలకు నీరందిస్తానని హామీ. హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న బండి సంజయ్, గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తారని నేతలు జంగుతున్నారని వ్యాఖ్య. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి అన్న హరీష్ రావు, కక్షతోనే కేసీఆర్ తెచ్చిన పథకాలను ఆపేశారని ఆరోపణ. అణుచర్చల వేళ ఇరాన్పై అమెరికా కొత్త ఆంక్షలు, 14 నౌకలతో పాటు చమురు సంస్థలపై ఆర్థిక నిబంధనలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం 10:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే మంటలార్పుతున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దగ్గర ఉన్నాము. దీంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట అంతస్తులో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్లో తొలుత ప్రారంభమైనటువంటి మంటలు కాస్త భారీగా భవనం అంతటా కూడా వ్యాపించాయి. అప్పటికే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి అయితే ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లోపల మంటలు ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం దట్టంగా పొగలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎందుకంటే ఇది ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్ కాబట్టి ఆందోళనకు గురైనటువంటి పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై హుటాహుటిని ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటివరకు 4 నుంచి 5 ఫైర్ ఇంజన్లతో అయితే ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లలో నీళ్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇతర ట్యాంకర్లతో తెప్పించి మరీ అయితే సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైర్ ఫైటర్లంతా కూడా లోపలికి వెళ్ళి మంటలను అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక కేసుల్లో ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీనే కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక నేరాలు జరిగినప్పుడు దాంట్లో నిందితులకు సంబంధించినటువంటి, బాధితులకు సంబంధించిన ఎవరి అయినా సరే రక్తం కావచ్చు, అలాగే వెంట్రుకలు కావచ్చు, వేలిముద్రలు కావచ్చు, ఇతర ఆయుధాలు కావచ్చు, లేదా బుల్లెట్లు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా ఇక్కడే పరీక్షించాల్సి ఉంటుంది. ఇక్కడ పరీక్షించిన తర్వాత ఇక్కడ ఈ ల్యాబ్లో వచ్చినటువంటి నివేదికనే ఇటు కోర్టులో సమర్పిస్తే దీన్ని బట్టే ఈ నివేదికల ఆధారంగానే కోర్టులు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇటు డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి ఫోర్జరీ జరిగిందా లేదా అనేది కూడా ఈ సైన్స్ ల్యాబ్లో తేలుతుంది. అలాగే ఎలక్ట్రిక్ డివైజులు కావచ్చు, సైబర్ ఆధారాలు కావచ్చు, అన్నిటికీ సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోనే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగంలో ఒక భయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఈ సైన్స్ ల్యాబ్లోనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఇవేమైనా కాలిపోయాయా అనేటువంటి ఒక అంచనాకైతే వస్తున్నారు. కాబట్టి అధికారులు తర్వాత ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంగా మారింది. మనం చూడొచ్చు, ఇక్కడికి కాసేపటి క్రితమే పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇటు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని అయితే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కీలక విభాగంలోనే అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. లోపల మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు. లోపల మంటలు ఎగిసి పడుతున్నాయి. బయటికి మాత్రం దట్టంగా పొగలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సైన్స్ ల్యాబ్లో ఇటు హత్యలకు కావచ్చు, దొంగతనాలు కావచ్చు,
లైంగిక నేరాలు కావచ్చు, ఇతర అన్ని కేసులకు సంబంధించినటువంటి ఆధారాల పరిశీలన ఈ శాస్త్రీయంగా ఉన్నటువంటి ఈ ప్రయోగశాలలోనే, ఈ ల్యాబ్లోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. డిఎన్ఏకి సంబంధించిన టెస్టులు కూడా ఈ సైన్స్ ల్యాబ్లోనే చేస్తారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో జరిగేటువంటి అనేక నేరాల ఛేదనకు వెన్నెముకగా ఈ సైన్స్ ల్యాబొరేటరీ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పుడు ఖాళీ బూడిదయ్యాయా అనే ఒక ఆందోళన అయితే కలుగుతుంది. ఆ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తుపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా ఇక్కడికి చేరుకొని అప్రమత్తమై ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. లోపలికైతే ఫైర్ ఫైటర్స్ వెళ్ళారు. ఇంకా అగ్నిమాపక సిబ్బంది కూడా అగ్నిమాపక శకటాలను తీసుకొస్తున్నారు. ఇటు ప్రధాన రహదారికి ఉన్నటువంటి ఇరువైపులా కూడా రోడ్డుకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతర వాహనాలను ఎవరిని కూడా లోపలికి రాని అనే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదంలో 10:30 సమయంలో అప్పుడే విధులకు హాజరవుతున్న నేపథ్యంలో ఇందులోని సిబ్బంది ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. అందరూ సిబ్బంది అప్రమత్తతో ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ ఘటన జరుగుతున్న నేపథ్యంలోనే, అంటే మంటలు ఎగిసి పడుతున్నటువంటి క్రమంలోనే గమనించినటువంటి సిబ్బంది అయితే అప్రమత్తమై ఉటావుటిన అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం మొదటి అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. ఆ మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. అందులో వస్తున్నటువంటి పొగలు కూడా దట్టంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ అయితే అగ్నిమాపక శకటాలతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అయితే ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఘటన సమయంలో ఆ కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో, ప్రమాదం జరిగిన అంతస్తులో ఆ సమయంలో ఒక్కరే ఉండడంతో లోపల ఉన్న వాళ్ళంతా కూడా అందులో ఉన్న మిగతా సిబ్బందిని అప్రమత్తం చేసి ఉటవుటిన వాళ్ళంతా బయటకు వచ్చారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది. అగ్నిమాపక శాఖ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది మంటలను అదుపులోకి రావడానికైతే. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలలతో దట్టంగా పొగ అలుముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పుతున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. ఎఫ్ఎస్ఎల్లోని కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు రావడం గమనించిన ల్యాబ్ సిబ్బంది బయటకు వచ్చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలలతో దట్టంగా పొగలుముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పుతున్నారు. ఎఫ్ఎస్ఎల్లోని కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు రావడం గమనించిన ల్యాబ్ సిబ్బంది బయటకు వచ్చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
గౌరెల్లి ప్రాజెక్టు ద్వారా కాలువలకు నీరు అందకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పే ధైర్యం తనకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే హుస్నాబాద్ రూపురేఖలు మారుస్తారని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు పాలన అందించిన వాళ్లు హుస్నాబాద్కి ఏం చేశారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు అడగా అని చెప్పే ధైర్యం నాకుంది. 10 ఏళ్ల కృషి చేసుకొని కడతామన్న వాళ్ళు ఎందుకు కట్టలేదు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లలో పాపం అనేక మంది ఆ కోట శ్రీనివాసరావు ఆనా పెళ్ళంట సినిమాల కోడి కూర పైకి కట్టితే ఎట్లుంటుందో గట్ల డబుల్ బెడ్రూమ్ కాశపడ్డారు. రాలే ఇవాళ ఎటు పోయినా ఏ గల్లీకైనా మాకు ఇందిరా మిల్లు వచ్చింది సార్ అని శాలువ కప్తా ఉన్నారు. ఇంకా రావాలి. బరాబర్ మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పేదలందరికీ ఇచ్చే బాధ్యత మాది. ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. హుస్నాబాద్ లో 2 ఏళ్లలో ఏమైందో ఇంకా భవిష్యత్తులో ఏమైతుందో నేను చేతి చూపెడతానన్నమాట మనం చేస్తూ 11 తారీఖు పొద్దున్నే పోయి చేతి గుర్తు మీద ఓటేసి 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి. హుస్నాబాద్ రూపురేఖల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో బాధ్యత నాది అనే మాట మనం చేస్తూ మరొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పొరపోరు బీఆర్ఎస్ మాజీ మంత్రులకు సవాల్గా మారింది. పట్టణ ప్రాంత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు వారికి ప్రతిష్టాత్మకం కానుంది. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలను శాసించిన నేతలు ఇప్పుడు విపక్షంలో ఉండి ఏ మేరకు సత్తా చాటుతారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2 దఫాలుగా కేసీఆర్ మంత్రివర్గంలో పలువురు అమాత్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కొందరు 2 క్యాబినెట్లలో ఉండగా మరికొందరు ఒక్కో దఫాలో మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. ఆ సమయంలో వారు ఆయా జిల్లాలను శాసించారు. అధికారంగా రాజకీయంగా పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చారు. అంతా వారి చేతుల మీదుగా నడిపించారు. 2023 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన అనంతరం వారు మాజీ మంత్రులయ్యారు. వారిలో కొందరు శాసనసభ ఎన్నికల్లో గెలుపొందగా మరికొందరు ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ విధానం ప్రకారం ఓటమి పాలైన వారే ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే జరుగుతున్నాయి. మాజీ మంత్రులు తమ సొంత నియోజకవర్గంతో పాటు జిల్లాల్లో కూడా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పురపాలిక ఎన్నికల్లోనూ ఆయా జిల్లాల బాధ్యతలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్రం మొత్తం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల బాధ్యత చూస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న తదితరులు వారి సొంత నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాల్లో మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. గంగుల కమలాకర్ కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు చూస్తుండగా కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి లోక్సభ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలు చూస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తితో పాటు వర్ధన్నపేట నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. మల్లారెడ్డి తన నియోజకవర్గం మేడ్చల్లోని మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. నిరంజన్ రెడ్డి వనపర్తి బాధ్యతలు చూస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారు. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికలు లేకపోవడంతో కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. పువ్వాడ అజయ్ నియోజకవర్గంలో ఎన్నికలు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్నారు. సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ మున్సిపాలిటీ బాధ్యతలు చూస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ దశకు లిట్మస్ టెస్ట్ గా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో మాజీ మంత్రులు తమ పరిధిలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు తమ చేతుల మీదుగా నిర్వర్తించిన ఈ నేతలు ఇప్పుడు విపక్షంలో ఉండి అదే స్థాయి ప్రభావాన్ని చూపగలరా అన్నది కీలక ప్రశ్న. పట్టణ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటారన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. ఈ పురపోరు బీఆర్ఎస్ మాజీ మంత్రులకు కేవలం స్థానిక ఎన్నికలుగా మాత్రమే కాకుండా వారి రాజకీయ ప్రతిష్టను నిర్ణయించే కీలక పరీక్షగా మారింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి ప్రచారంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభివృద్ధి పాలనను ప్రజలకు వివరిస్తూ ఓటర్లు మద్దతు కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్, లక్ష్మీపూర్ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిందని ఆరోపించారు. కరీంనగర్లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు తెస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో మేయర్పేటం బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే అనంతరం బీజేపీ అభ్యర్థి రాజేందర్ ప్రసాద్తో బండి సంజయ్ ప్రమాణం చేయించారు. మల్కాపురం లక్ష్మీపురం బీజేపీ ఓటేసి సార్ పైసలు ఈసారట. రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేయకముందే 11 కోట్ల రూపాయలు ఇచ్చిన. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, 11 కోట్ల రూపాయలు మీ ఊరికి శాంక్షన్ అయినాయి, టెండర్ అయిపోయింది. అది రోడ్లకు పనులు కాంట్రాక్టర్ కూడా నిర్ణయం అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ను పిలిచి అడగండి. మీరు ఆ కాంట్రాక్టర్లో పంపమంటే ఆయన కూడా పంపుతా. ఆయన ఈ 11 కోట్ల రూపాయలు వాపస్ పోతే మీ మల్కాపూర్ లక్ష్మీకు రోడ్లు రావు, బోర్లు రావు. కాబట్టి దయచేసి ఇంతమంది హైమాక్స్ నడిచినాం, బోర్లు వేయించిన, పండుగల పబ్బాలైతే సహాయం చేసిన. కాబట్టి నిధులు నాకుంటే తప్ప గంగుల కమలాకరకు ఉండే, కాంగ్రెస్లకు ఉండే. కాబట్టి 2 చేతులు జోడించి మొక్కుతున్నా, మాకు రాజేంద్ర ప్రసాద్ను మీరు గెలిపించండి. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా బయలుదేరి వెళ్లారు. మలేషియాతో రక్షణ, భద్రతా సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆవిష్కరణలు, ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగనుంది. మలేషియా, భారత్ మధ్య చారిత్రాత్మక సంబంధాలు ఇటీవలి కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు పర్యటన చేపట్టినట్లు వెల్లడించిన మోదీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో ఉన్న సహకారాన్ని కొత్త శిఖరాలకు విస్తరించడంపై 2 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇవాళ కౌలాలంపూర్లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కానున్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడింది. మధ్యంతర వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా తన దిగుమతి సుంకాలను 50% నుంచి 18% తగ్గిస్తుందని ప్రకటనలో తెలిపింది. ఇకపై రష్యా నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని పేర్కొంది. భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ నెల 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఖరారైనట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ముసాయిదాను విడుదల చేసింది. భారతీయ ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాల్ని అమెరికా 50% నుంచి 18% తగ్గించినట్లు ముసాయిదాలో స్పష్టం చేసింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, హస్తకళా వస్తువులు, కొన్ని రకాల యంత్రాలపై అమెరికా 18% సుంకం విధిస్తుందని వివరించింది. మరోవైపు అమెరికా నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, వైన్, కొన్ని రకాల గింజలపై భారత్ సుంకాల్ని 0% తగ్గించనుందని పేర్కొంది. వీటిలో డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, పశుగ్రాసం కోసం ఉపయోగించే ఎర్రజొన్నలు, వాల్నట్స్, బాదం, తాజా ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని శ్వేతసౌధం తెలిపింది. దీనికి బదులుగా అమెరికా నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకోనుందని వివరించింది. ఈ షరతు మేరకు భారత్పై విధించిన 25% అదనపు ప్రతీకార సుంకాల్ని ఇవాల్టి నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే 10 ఏళ్ల పాటు రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించుకునేందుకు భారత్ అంగీకరించిందని తెలిపింది. అమెరికా, భారత్ మధ్య కుదిరిన ఈ మధ్యంతర ఒప్పందం ఇరు దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయని తన ప్రకటనలో శ్వేతసౌధం వివరించింది. పరస్పర ప్రయోజనాలు, స్పష్టమైన ఫలితాల ఆధారంగా వాణిజ్యాన్ని పెంపొందించే
పెంపొందించుకోవాలనే ఉమ్మడి సంకల్పాన్ని ఇది చాటి చెబుతోందని పేర్కొంది. ఈ ఒప్పందం విజయవంతంగా పూర్తయితే జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలపై కూడా పరస్పర సుంకాల్ని తొలగించడానికి అమెరికా అంగీకరించినట్లు ప్రకటనలో వివరించింది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ డీల్ ద్వారా ఎంఎస్ఎంఈ, రైతులు, మత్స్యకారులకు $30 ట్రిలియన్ మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని పునరుద్ఘాటించారు. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం తుది దశకు చేరుకుందన్నారు. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు. ఎగుమతుల పెరుగుదలతో భారతీయ మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ డీల్ వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ వస్తువులు, చేతి వృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాల్లో భారీ మార్కెట్కు అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. జనరిక్, ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలు వంటి విస్తృత శ్రేణి వస్తువులపై సుంకాలు 0కి తగ్గుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఆయా రంగాల్లో భారీగా లాభాలు వస్తాయన్నారు. తద్వారా భారత్ ఎగుమతులకు పోటీతత్వం పెరిగి మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి మరింత బలం చేకూరుతుందన్నారు. అదే సమయంలో భారతీయ రైతులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలను పూర్తిగా కాపాడతామని తెలిపారు. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులకు పూర్తిగా రక్షణ ఉంటుందని పునరుద్ఘాటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి గ్రామీణ జీవనోపాధిని నిలబెట్టే విషయంలో భారత్ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం, పెరుగుతున్న విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ఒప్పందం భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని మోదీ వివరించారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతికతల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని వెల్లడించారు. సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుందని రాసుకొచ్చారు. వికసిత భారత దిశగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో భవిష్యత్తు ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత్ అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పోస్టు చేశారు. మన ఎగుమతిదారులకు భారీ మార్కెట్ యాక్సెస్ కల్పించి కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలు తెరుచుకున్నాయని జయశంకర్ వివరించారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం ఈ కార్యాచరణను ప్రకటించిన వేళ భారత్ అమెరికా మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు కూడా కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్టు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కేరళతో దట్టంగా పొగాలుముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు నడుపుతున్నారు. ఎఫ్ఎస్ఎల్లోని కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు రావడం గమనించిన ల్యాబ్ సిబ్బంది బయటకు వచ్చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఆర్పుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సంబంధించి ఇక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. మనకు లోపల ఎవరు లేరండి. పూర్తి సమాచారం తర్వాత తెలియజేస్తాం. షార్ట్ సర్క్యూట్ ఉందని భావిస్తున్నాం. సో షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చు అని భావిస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇవాళ 10 నుంచి 10:30 మధ్య సమయంలో
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లోని మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వెంటనే మంటలు మొదలయ్యి అవి పెద్దగా వ్యాపించి ఆ భవనం అంతటా కూడా వ్యాపించాయి. దీంతో మొదటి అంతస్తు నుంచి పై అంతస్తు వరకు కూడా మంటలు వ్యాపించాయి. మనం చూడొచ్చు, కాసేపటి క్రితం వరకు కూడా మంటలు పొగలు దట్టంగా వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించి ఈ మంటలను అయితే అదుపులోకి చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ పొగలు కూడా బయటికి రావడం తగ్గాయి. అంటే దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఇది ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటి ఆధారంగానే కోర్టుల్లో తీర్పులు వచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం దాదాపుగా ఇక్కడికి ఘటన జరిగిన తర్వాత వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. దాదాపు ఇప్పటివరకు కూడా 5కి పైగా అగ్నిమాపక శకటాలతో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ దాదాపుగా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చుట్టూ కూడా దాదాపుగా ఈ చుట్టూతా మొత్తం ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నాయి. ఓ పక్క దీనికి కుడివైపున నాంపల్లి పోలీస్ స్టేషన్ ఉంది, అలాగే దీనికి ఎడమ వైపున నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది, అలాగే దీనికి సమీపంలోనే నీలోఫర్ ఆసుపత్రి ఉంది. ఈ చుట్టూ కూడా ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నాయి. అయితే దీంట్లో మంటలు వ్యాపించిన తర్వాత అవి ఎక్కడ కూడా ఇటు పక్క భవనాలకు కానీ సమీపంలో పక్కనే ఉన్నటువంటి నాంపల్లి పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ కూడా మంటలు వ్యాపించలేదు. మంటలు వ్యాపించకముందే ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కావడంతో అయితే వెంటనే ఉటౌటిన అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అయితే నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. 15 రోజులు కూడా అవ్వట్లేదు. నాంపల్లిలోని ఇక్కడే అబిడ్స్లో ఒక బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు మరొక అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. 10:30 సమయంలో అప్పుడే సిబ్బంది విధులకు వస్తున్నటువంటి సమయంలో అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. లోపల ఒకరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ కేసులో ఈ ఘటనలో అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్దగా క్షతగాత్రులు కూడా ఎవరు అవ్వలేదు. ఎవరికి ఎలాంటి పెద్దగా గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఇటు ఖైరతాబాద్ జోన్ డీసీపీ కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు కూడా చేరుకొని దీనికి సంబంధించిన పరిస్థితిని ఆరాధిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్లారు. లోపల మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేస్తున్నారు. అయితే ఇది ఒక కీలక విభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కేసులకు సంబంధించి ఆధారాలు కావచ్చు, సున్నితమైన డేటా అంతా కూడా ఈ సైన్స్ ల్యాబొరేటరీ ఈ ఎఫ్ఎస్ఎల్లోనే ఉంటుంది. అయితే అది ఎంత మేర ఆధారాలు ధ్వంసమయ్యాయా, కాలిపోయాయా ఏందనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలక కేసుల్లో నేరాలు జరిగినప్పుడు ఒకవైపు రక్తం కావచ్చు, అలాగే వెంట్రుకలు కావచ్చు, వేలిముద్రలు కావచ్చు, ఇతర ఆయుధాలైనా, బుల్లెట్లైనా, లేకపోతే డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగిందా లేదా అని చెప్పాలన్నా, డిఎన్ఏ నమూనాలైనా ఇవన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఈ ల్యాబ్లోనే పరీక్షలు చేస్తారు. దాంతో వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కోర్టుల్లో తీర్పులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే నేరాలను ఛేదించడంలో ముఖ్యంగా ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. నిజాలను బయటికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టుల్లో ఎప్పుడు కూడా ఈ ఫోరెన్సిక్ రికార్డులే ఒక బలమైన సాక్ష్యాలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు దీంట్లో కాలి బూడిదయ్యాయా అనే ఒక ఆందోళన అయితే కలుగుతుంది. అయితే పొగలు భారీగా వచ్చాయి, మంటలు కూడా భారీగా వచ్చాయి. కాబట్టి అనేక రూముల్లో భద్రపరిచినటువంటి రికార్డులు, డేటా దగ్ధమైనట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది అయితే మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి అధునాతన పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలన్నీ కూడా దగ్ధమయ్యాయా ఏంటి అనేది దాని మీద కూడా ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు. మరి కాసేపట్లోనే సంబంధించినటువంటి స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటు డిజిటల్ రికార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యాయా ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ఇక మొత్తంగా ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా
ఉన్నటువంటి అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు పరికరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ కేసుల దర్యాప్తు ఆ కేసుల విచారణపై అయితే ఎంత మేర ప్రభావం ఉంటుందనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఒక్కరికి మాత్రమే స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా సురక్షితంగానే ఉన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ తోటే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన మంటలు వ్యాపించి అవి భారీగా భవనం అంతా వ్యాపించినట్టు చెప్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించినప్పటికీ కూడా మరి ఈ భవనంలో అగ్నిమాపక నివారణ చర్యలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే వాటిని అగ్నిమాపక నివారణ పరికరాలతో వీటిని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారా సిబ్బంది, లేదా మంటలు పెద్దగా వస్తున్నటువంటి భయాందోళనలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వెంటనే బయటకు వచ్చేసారా ఏంటి అనేది అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులైనా ఎలాంటి పరికరాలైనా ఎలా ఉన్నాయి, ఏ కేసుకి సంబంధించినటువంటి కీలక ఆధారాలు ధ్వంసం అయ్యాయా లేదా ఏంటి అనేది అయితే కాసేపట్లోనే అధికారులు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ పవన్. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా సంయుక్త ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవని కాంగ్రెస్ విమర్శించింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారని ఆక్షేపించింది. రష్యన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గాని కొనుగోలు చేస్తే మళ్లీ 25% సుంకాలను విధిస్తామని అమెరికా అదనంగా భారత్కు హెచ్చరికలు చేసిందని మండిపడింది. స్నేహితుడు కాకుండా పోయాడంటూ 1964లో వచ్చిన సంఘం చిత్రంలోని ముఖేష్ పాటతో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ ఇచ్చిన ఆలింగనాలు, ఫోటో సెషన్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికా రైతుల కోసం భారత రైతుల ప్రయోజనాలను పరంగా పెడుతూ దిగుమతి సుంకాలను భారత్ తగ్గించినట్లు ఈ ఒప్పందం ముసాయిదా స్పష్టం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలోకి అమెరికా దిగుమతులు 3 రెట్లు పెరిగాయని, ఫలితంగా దీర్ఘకాలంగా ఉన్న మన వస్తు వాణిజ్య మిగులు కనుమరుగవుతుందని కాంగ్రెస్ నేత వెల్లడించారు. అమెరికాకు భారత ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతూనే ఉందని, మన ఎగుమతులపై గతంలో కంటే అధిక సుంకాలను ఎదుర్కొంటాయని జయరాం రమేష్ వివరించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా అమెరికా విడుదల చేసిన భారతదేశ చిత్రపటం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పూర్తి జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా అమెరికా ఈ చిత్రపటంలో చూపించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్తో పాటు చైనా తమదని చెప్పుకుంటున్న ఆక్సై చిన్ ప్రాంతాన్ని కూడా భారత భూభాగంగా సూచిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఈ మ్యాప్ను విడుదల చేసింది. గింజలు, డ్రైడ్ డిస్టర్ ధాన్యాల నుంచి ఎర్రజొన్నలు, ప్రాసెస్ చేసిన పండ్ల వరకు అమెరికన్ ఉత్పత్తులు భారత్ను చేరతాయని మ్యాప్లో పేర్కొంది. ఇందులో పూర్తిస్థాయి కశ్మీర్ భారత్లో అంతర్భాగంగా ఉండటంతో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. గతంలో అమెరికా పలు సందర్భాల్లో విడుదల చేసిన మ్యాప్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేస్తూ కనిపించేవి. నిజానికి భారతదేశ ప్రాదేశిక సార్వభౌమాధికారం గుర్తింపు కోసం అమెరికా ఆమోదం ఏమాత్రం అవసరం లేదు.
భారత్ నుంచి కశ్మీర్ విడదలేని భూభాగమని భారత్ స్పష్టంగా నిర్దేశించుకుంది. అమెరికా వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా భారతదేశ చిత్రపటంపై పాకిస్తాన్ ఇంతవరకు స్పందించలేదు. ఒమన్ వేదికగా అణుచర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఇరాన్పై అమెరికా మరోసారి ఆంక్షల కొరడా జులిపించింది. తుర్కీయే భారత్, యుఏఏలకు చమురు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్న 14 నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. 15 సంస్థలతో పాటు 2 ఇరాన్ జాతీయులపై కూడా ఆంక్షలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని అణుచర్చల్లో ఇరాన్ ప్రధానంగా కోరుతున్న అమెరికా కొత్త ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత సృష్టించడానికి, అంతర్గతంగా సొంత ప్రజలపై అణచివేతను కొనసాగించడానికి ఇరాన్ చమురు ఆదాయాన్ని ఉపయోగిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ అక్రమ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులను తగ్గించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని వివరించింది. శుక్రవారం మస్కట్లో మొదలైన అణుచర్చలు సానుకూలంగా సాగాయని ఇరాన్ ప్రకటించింది. ఇవాళ ఇరు దేశాల ప్రతినిధి బృందాలు మరోసారి పరోక్షంగా సమావేశమయ్యాయి. చర్చల్లో తొలిసారి ఓ సైనికాధికారిని అమెరికా భాగం చేసింది. సెంట్రల్ కమాండ్ అధిపతి యుఎస్ నేవీ అడ్మిరల్ బ్రాడ్ కోపర్ చర్చల్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని షియా ముస్లిం మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 69 దాటినట్లు ఇస్లామాబాద్ పోలీసులు వెల్లడించారు. మరో 150 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గేట్ వద్ద 2 పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉగ్రవాది మసీదు లోపలికి ప్రవేశించకుండానే తనను తాను పేల్చేసుకున్నాడని, లేకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని పేర్కొన్నాయి. అయితే మృతుల సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నారని పాక్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. ఎంత పెద్ద ఉగ్రదాడి జరిగినప్పటికీ పాకిస్తానీ టెలివిజన్ ఛానళ్లు వినోద కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఇస్లామాబాద్ పేలుడుతో దద్దరిల్లింది. షియా ముస్లింలే లక్ష్యంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాది ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీరెడ్డితో పాటు అన్వేష్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని 1000 చదరపు గజాల తన నివాస స్థలంతో పాటు పక్కనే ఉన్న తన సోదరి కవితారావుకు చెందిన 425 చదరపు గజాల స్థలానికి సంబంధించిన విషయంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ స్థలంలో 1992 నుంచి తాము నివాసం ఉంటున్నామని వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. అయితే ఆ స్థలాన్ని గత ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 56 విడుదల చేసి క్రమబద్ధీకరించింది. ఆస్తుల రెగ్యులరైజేషన్కు వ్యతిరేకంగా ప్రభుత్వం తక్కువ రేట్లు వసూలు చేసి ఖజానాకు నష్టం కలిగించిందని ఆరోపిస్తూ రఘువీరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జీవో 56ను రద్దు చేసి జీవో 59 కింద మార్కెట్ విలువ లెక్కించాలని కోరారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తులతో ఎలాంటి సంబంధం లేని రఘువీరెడ్డి పిల్ దాఖలు చేశారని, ఉపసంహరించుకునేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా అన్వేష్ రెడ్డి అనే వ్యక్తితో రఘువీరెడ్డి 3 కోట్ల రూపాయల డిమాండ్ చేశారని ఆరోపించారు. విషయం సాఫీగా చూసుకుంటే వినడానికి సిద్ధంగా ఉంటామని, బెదిరిస్తే హైకోర్టులో మరో రిట్ పిటిషన్ వేస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు ఏర్పాటు చేస్తే ఎన్ఓసీ ఇస్తామని మెసేజ్ చేశారని, తమకొచ్చిన సందేశాలు, ఫోన్ కాల్స్ వివరాలను ఫిర్యాదుతో జత చేశానన్నారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో రఘువీరెడ్డి, అన్వేష్ రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం సృష్టించింది. 3 రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి నర్మెట మండలం అమ్మాపూర్లో ఇర్రి చంద్రారెడ్డి అనే రైతు పొలం వద్ద కట్టేసిన 2 దూడలను చంపేసింది. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పాదముద్రలు సేకరించారు. పులి అడుగుల ద్వారా అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనగామ జిల్లా దాటి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాకలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 12 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారు బోల్తా పడింది. అందులోని ప్రయాణికులకు గాయాలవడంతో స్థానికులు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
కరీంనగర్లోని 16వ డివిజన్ మల్కాపూర్ కార్నర్ మీటింగ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మోడీ జిందాబాద్ అనుకుంటా సైకిల్లో మొత్తం తిరిగినాక ఇలా మళ్ళీ అడిగిన సార్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితున్నారంటే ఇలా పిల్లల పరీక్ష ఫీజు 15,000 మంది కూడా ఇలా నేనే నా జీతం నుంచి కట్టి పరీక్ష ఫీజు కట్టినాక నేను చేసింది గిది, నేను చేసిన అభివృద్ధి గిది. ఈ రోడ్లు చూసి మాకు ఓట్లేదు. ఇలా 1,400 కోట్ల రూపాయలు కదా, మొన్న 134 కోట్ల రూపాయలు పట్టుకొచ్చినాక కొబ్బరికాయ కొట్టిన. దేనికోసం అంటే నీళ్ళ కోసం 134 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఇక్కడ నిన్న కాక మొన్న 50 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఆ 50 కోట్లలో 2,94,00,000 అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసిన. రాత్రి మా వాళ్ళకి చెప్పిన ఇవాళ మేము గెలిచినాక వాళ్ళిద్దరు గెలిచిన వెంటనే టక్కన 2 కోట్ల రూపాయల కొబ్బరికాయ కొడతా. నేను ఈ 2 కోట్ల రూపాయలు 1,94,00,000 రూపాయలను నేను ప్రమాణం చేసి చెప్తున్నా. మీకు శాంక్షన్ చేసిన, టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా అయిపోయింది. ఇవాళ వీళ్ళిద్దరు గెలిచినాక ఫస్ట్ కొబ్బరికాయ ఆ రోడ్లకు కొడతా. 1,94,00,000 ఇందులో వచ్చిన పైసలు మీకు. మీరు ఓటు వేయకముందే 1,94,00,000 రూపాయలు ఇచ్చిన. అంతకుముందు 134 కోట్ల రూపాయలు వస్తాయి. మరి మీ పైప్ లైన్ ఎందుకు రాలేదు? నేను ఇచ్చిన పైసలు దేనికోసం అంటే నీళ్ళ కోసమే పైసలు ఇచ్చిన. మరి ఏడవే పైసలు? ఇక మీరే తప్పు చేస్తున్నాక ఏం చేస్తున్నారంటే ఇలా కేసీఆర్ సార్ 11 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలే. వాళ్ళు చేసిన పనేంది? గివే కబ్జాలు చేసుడు. ఈ గంగుల కమలాకరణ గెలిపించిన వాళ్ళు సగం మంది చేరికిపోయారు, సగం మంది కబ్జాలు చేసి చేరికిపోయారు, సగం మంది వేరు. ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి ఎట్టుకడిచ్చారు. మరి ఆ ఇష్ట చూడక ఉండాలి, పోటీ చేసి చూడక ఉండాలి. అంటే పబ్లిక్ అంతా పిచ్చోళ్ళం అయింది మనం అన్న. అంటే దొంగతనం చేసినా, లంగతనం చేసినా, జైలుకి పోయినా, ఏం చేసినా కూడా ఓట్లు వేస్తామైంది. వేస్తారా? పైసలు ఇస్తారా? సంపాదించి ఇస్తారా? ఇవాళ వాళ్ళేమో 11 సంవత్సరాలు ఏం చేయలే. ఇది మొన్ననేమో మా కోర్టు అంటే వేరే కాంగ్రెస్కు గుద్దు రాలేదా? అబ్బో 2,500 వచ్చినాయా? మీ అకౌంట్ చూసుకో, టిక్ 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 మన అకౌంట్లో చూసుకోండి. వచ్చినాయా? మరి ఓటు గుర్తురు వాళ్ళకి వస్తే 2,500 ఇచ్చిర్రా? మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? కిలోడు మెరుతుంది చూడు మెడలలో, ఒక్కొక్కరు మెడలలో. వాళ్ళకి ఇచ్చుడుగా ఇద్దరుగా పొంగ కొంగులు కప్పుకోవడం గుంజుకోపోతారు వాళ్ళు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు మరి నేను సైకిల్ ఇస్తా అని చెప్పలే, కానీ ఇచ్చిన. అవును కదా? మరి రేవంత్ రెడ్డి సార్కి స్కూటీలు ఇస్తానని ఇచ్చిండా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే కదా? ఎక్కడి నుంచి ఇస్తారక్క? ఆయన ఢిల్లీ పోయి ఏం చెప్పాడు తెలుసా? నన్ను కోసుకొని వండుక తిన్నా నా దగ్గర 1 పైసా లేదంటున్నాడు. నన్ను కోసుకొని వండుక తిన్నా 1 పైసా లేదంటున్నాడు. ఇంకేం చెప్పినంటే నేను ఢిల్లీ పోతున్నా, ఢిల్లీ పోతున్నట చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకే చూస్తున్నాడు. నన్ను ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి పైసలు ఇస్తారా? ఈ 2 సంవత్సరాల 1 పైసా ఇవ్వలే. మీరు ఓటు వేయకముందే 2 కోట్ల రూపాయలు ఇచ్చిన. మరి 2 సంవత్సరాలు 1 పైసా ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఇస్తారా? మరి మీకు నీళ్లు కావాలి, మీకు రోడ్లు కావాలి, మీకు మోరీలు కావాలి. అవునా కాదా? మరి కావాలంటే రేవంత్ రెడ్డి సార్ పైసలు లేవంటున్నాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు నా ఇక్కలేరు, నా అక్కలేరు, నా గర్కా, నా ఘాట్కా అయిపోయిందా? ఇక కమలాకరణ బయటకు వెళ్తలేడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడు. వేసిన అంతా అడుగుతున్నాడా? 11 సంవత్సరాలు ఓట్లు వేసుకుంటే ఏమి ఆడతాడట? కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు. ఎందుకంటే 2,500 ఏవి, 4,000 ఏవి, తులం బంగారం అడుగుతారా? మీరు అడగారా? వాళ్ళు వస్తలేరు. ఇవాళ మేము 1,400 కోట్ల రూపాయలు ఇచ్చినాం కాబట్టి బాధ్యత గల్లా ఎగిరేసుకొని మీ దగ్గరికి వస్తున్నాం అక్క. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఎప్పుడు మేము మేయర్ గెలవలే. ఈసారి కరీంనగర్లో ఎక్కడ చూసినాము సార్, ఈసారి బీజేపీకి మేయర్ ఇచ్చుడే, మేయర్ గెలవాలి. మేయర్ గెలిస్తేనే ఢిల్లీ నుంచి పైసలు రేకుర్తి గల్లీకి వస్తాయి. అవునా కాదా? ఇవాళ ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనబట్టే మేమేమో ఢిల్లీ నుంచి పైసలు. ఇప్పుడు 1,400 కోట్ల రూపాయలు ఇచ్చామా? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పుడు మీరు? మరి ఎట్లా? మీ రోడ్లు ఎట్లా? మీ మోరీలు ఎట్లా? మీకు నీళ్ళు ఎట్లా? మరి
సార్ నేను ఎట్లా ఇస్తా కానీ రేవంత్ రెడ్డికి వేస్తే ఇది కాంగ్రెస్ చేయికేస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు మీ ఇంటి పన్ను వేస్తారు, మీ ఇంటి పన్ను వేస్తారు, మీ నల్లా పన్ను వేస్తారు, మీ కరెంటు ఛార్జీలు వేస్తారు. అవి సరిపోకుంటే రోడ్డు మీద మీరు నడితే కూడా మీకు ట్యాక్స్ వేస్తాడు. పెంచనియా ఇక మరి ఆ రోడ్ ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు పట్టుకొస్తాయి, 130 కోట్ల పట్టుకొస్తాయి. నిన్నగాక మన 50 కోట్లు పట్టుకొచ్చి మీ ఈ 2 డివిజన్లకు 2 కోట్ల రూపాయలు ఇస్తే కొబ్బరికాయలు కొట్టబడి ఎక్కడ ట్యాక్సులు పెంచినా మరి ట్యాక్సులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చే పువ్వు గుర్తుకేస్తారా? రేపు ట్యాక్సులు పెంచే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పాలనలో గజ్వేల్లో ₹1 అభివృద్ధి కూడా జరగలేదని, కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గజ్వేల్ రూపురేఖలు మార్చిన ఘనత పూర్తిగా కేసీఆర్దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ వేసిన రోడ్లలో గుంతలు కూడా పూడ్చని కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతోందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్దాలే, బీజేపీ వాళ్ళు అబద్దాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు, ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా? అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా? మల్లన్న సాగర్ లో నీళ్లు ఉండునా? గజ్వేల్ పంటలు వండునా? మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా? ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారం వల్ల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. తాజా అంశాన్ని చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని R&D కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. హరీష్ రావు ప్రచారానికి రావటానికి ముందే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని R&D కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు పరస్పరం దాడులకు చేసుకున్నాయి. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. హరీష్ రావు ప్రచారానికి రావటానికి ముందే ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఆర్&డ్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయులు పరస్పరం దాడులు దిగాయి. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. హరీష్ రావు ప్రచారానికి రావటానికి ముందే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పురుష వితంతువులను ఆదుకోవాలన్న వినూత్న తీర్మానాన్ని పంచాయతీ గ్రామ సభ ఆమోదించిన ఘటన మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో జరిగింది. మహిళా వితంతులకు ఇచ్చినట్లే భార్య చనిపోయిన పురుషులకు కూడా ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలన్న తీర్మానానికి సోనేవాడి గ్రామంలోని గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కిషోర్ జవాలే ఈ ప్రతిపాదన చేశారు. భార్యలు లేని పురుషులు గ్రామంలో 150 మంది ఉన్నట్లు వెల్లడించారు. పథకాల అమలులో వివక్ష వల్ల సామాజిక అసమానతలు పెరుగుతాయని పేర్కొంటూ తీర్మానాన్ని ఆమోదించినట్లు సర్పంచ్ శకుంతలా తాయి తెలిపారు. తీర్మానం ప్రతిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు పంపనున్నట్లు గ్రామ పంచాయతీ అధికారి భానుదాస్ దబాడే ప్రకటించారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఓ పావురం బంగారు గొలుసును చోరీ చేసింది. స్థానిక బులియన్ మార్కెట్ ప్రాంతంలో ₹1,00,000 విలువ చేసే బంగారు నగను నోట కరుచుకుని తురుమన్న పావురం ఓ భవనంపై వాలింది. తర్వాత ఆ గొలుసును తన మెడలో వేసుకుంది. పసిరి ధరలు ఆకాశానంటిన వేళ ఈ పావురం దుకాణదారుని ముప్పు తిప్పలు పెట్టింది. చాలామంది జనం అక్కడ గుమిగూడి ఆ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. చాలాసేపటి తర్వాత గొలుసును పావురం కిందకు జారవిరడంతో షాపు యజమాని ఊపిరి పీల్చుకున్నాడు.